అండి. హాయ్ అండి. మీ పేరు? సురేష్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నా అండి. ఎలా అనిపిస్తుంది మరి మీకు ఈ సీజన్? దరిద్రంగా అనిపిస్తుంది. దరిద్రంగా ఎందుకండి అలా? ఆట రానోళ్ళని తీసుకొచ్చి దాంట్లో వేసినారు. అందులో సగం మంది పేర్లు కూడా తెలియవు. అంత దరిద్రంగా ఉండేటోళ్ళని తీసుకొచ్చి వేసినారు. ఎవరు చూస్తారండి? బిగ్ బాస్ అంటే తెలిసిన వాళ్ళందరినీ, అంటే మెయిన్ సెలబ్రిటీస్ని వేయాలి. అంతేగాని ఇప్పుడు ఏదో ఫేమ్ వచ్చి అలా వచ్చిన వాళ్ళందరినీ బిగ్ బాస్లోకి వేస్తే ఎవరు చూస్తారండి? ఎవరు చూడడు. అన్ని సీజన్లు కంటే ఈ సీజన్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటున్నారు మరి. అలా అని పబ్లిసిటీ తీసుకుంటే సరిపోదండి. ఎవరు కూడా బిగ్ బాస్ చూడట్లేదు. ఇంకా నిజాలకు వస్తే ఇంకా తిట్టుకుంటున్నారు. ఇంకెందుకు లేని మీడియాలో అన్ని బిగ్ బాయ్స్లు వస్తాయి. మళ్ళీ అది ఎందుకు లేని గమ్మునున్నాము. అంటే బిగ్ బాస్ అంతకు ముందు లెక్కలేదు. సీజన్ 7 అయినా బాగుండే కానీ సీజన్ 8 మరీ ఘోరంగా ఉంది. అన్ని రొమాన్స్లు చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఏందది. ఇంకా ఇంట్లో వాళ్ళు చూడాలా లేకుంటే బయట మేము పోన్ నువ్వు మీ చూడాలని అర్థం కావట్లట్టున్నది ఈ మూవీ. ఓకే, అప్పుడప్పుడు చూస్తా అన్నారు కదా, సో అప్పుడప్పుడు చూసే వాళ్ళు నచ్చే వాళ్ళు ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎందుకు? నాకు మూవీస్ నుంచి ఇష్టం తనే. సో తనకేం కొంచెం బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకంటే కూడా ఓకే. పృథ్వీ వీళ్ళంటే ఆడుతున్నారు కానీ అంత ఏం లేదు. ఇప్పుడు విష్ణుప్రియ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందా మరి? అవుతుంది 100%. అవుతుందా? అవుతుంది. ఏం కనిపించట్లేదు మరి తన గేమ్. తన గేమ్ అంటే తను ఒకరిని నిందించి ఆడట్లేదు. గేమ్ తన ఓన్గా ఆడుతుంది. కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇంకో గేమ్ ని సెడగొట్టి ఆడాలని చూస్తున్నారు. తనేమంటుంది, నాకు ఒకరితో సంబంధం లేదు, నా జీవితం నాది ఆడుతుంది. సో కంపల్సరీ అవుతుంది. ఓకే, జెన్యూన్ గా ఎవరు అనిపిస్తున్నారు మీకు ఉండేవాళ్ళు? మనకంటే కొంచెం జెన్యున్లోనే ఉన్నాడు. నెక్స్ట్ మన పృథ్వీ కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే మన రీసెంట్గా తిరిగిన దాంట్లో పక్కన వాళ్ళు మాట విని నామినీ అవి వేస్తున్నారు మనకి. సో అది కొంచెం అన్ఫేర్లో ఉంది. మరి ఇప్పుడు సోనియా హెల్మెట్ అయిపోయారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ లేదు, సాడ్ లేదమ్మా. ఎందుకంటే ఇది గేమ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది. అలాంటప్పుడు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయి గేమ్లో ఉన్నాక. క్రికెట్ ఆడేటప్పుడు అవుట్ అయ్యేటోని బయటికి వెళ్ళాల్సింది, అది ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు తను వెళ్ళిపోయారు కదా, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయట్లేదు. నిఖిల్, పృథ్వీ వాళ్ళ 100% ఎఫర్ట్ పెడితే వాళ్ళ గేమ్ ఆడేటట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు వాళ్ళది ఏదో లవ్ ట్రాక్ నడిచిందని కొందరు అంటారు, అన్నదమ్ములని కొందరు అంటారు. అది నిజాలు తెలియదు ఎవరికి కూడా. నాకైతే ప్రజెంట్ ఏం అనిపించట్లేదమ్మా. ఎందుకంటే లవ్ ట్రాక్ లోనే ఉంది అనుకుంటున్నాం. సో అదే జరుగుతుంది కూడా. బట్ ఏమంటే ఇక తగ్గినారు, ఇక వాళ్ళు పోయినాక కొంచెం తగ్గినారు. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి ఇద్దరివి.